నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. తెలుగు రాష్ట్రాల్లో ఆనందోత్సాహాల నడుమ అత్యంత ఘనంగా జరుపుకున్న భోగి పండుగ వేడుకలు. వీధుల్లో భోగి మంటలు వేసి సందడి చేసిన ప్రజలు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో హోంమంత్రి అనిత ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక శోభతో కన్నుల పండుగగా నిర్వహించిన సంక్రాంతి వేడుకలు. వేడుకల్లో పాల్గొని ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన వంగలపూడి అనిత. విజయనగరంలో వసంత విహార్లో జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస్ సారథ్యంలో కన్నుల పండుగగా జరిగిన సంక్రాంతి సంబరాలు. కుటుంబ సమేతంగా పాల్గొని భోగి మంటలు వేసి సంక్రాంతి ఉత్సవాల్లో పాల్గొన్న చిన్న శ్రీను. సాగర తీరంలో కాలుష్యరహిత భోగి మంటలు వేసిన గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం. ముఖ్య అతిథిగా పాల్గొని భోగి మంటను ప్రారంభించి నిర్వాహకులను అభినందించిన నగర సిపి బాక్షి. మహావిశాఖలో అన్ని వీధుల్లో భోగి మంటలే కనిపించాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ భోగి మంటల వద్ద సందడి చేశారు. భోగి మంటలు వేసి కుటుంబ సమేతంగా మంటల వద్ద కాగారు. మహావిశాఖలో వేసిన భోగి మంటలతో నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారింది. గత కొద్ది రోజులుగా తీవ్ర చలిగాలులతో గజగడలాడిన విశాఖ ప్రజలు భోగి మంటల వేడితో వెచ్చని వాతావరణం నెలకొంది. ఓ విదేశీయుడు భోగి మంటల వద్ద కాసేపు గడిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ సంస్కృతి పండుగలు ఎంత ఉన్నతమైనవో చెప్పారు. ప్రతి పండుగకు ఓ విశిష్టతతో పాటు సమాజ సంక్షేమానికి ఉపయోగపడే సందేశం ఉంటుందన్నారు. మరో నగరవాసి మాట్లాడుతూ భోగి పండుగ విశిష్టత ప్రాముఖ్యతను తెలిపారు. అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. మేము ఇక్కడ వెంకటరత్నం టవర్స్ టవర్స్ 1 and 2 అసోసియేషన్ అందరూ నైబర్స్ అందరూ కలిసి ఈరోజు భోగి చేసుకున్నాం. మన భారతీయ సాంప్రదాయంలో భోగి సంక్రాంతి అనేది చాలా విశేషమైన పండుగలు. ఆ భోగి అనేది ఏంటంటే మనకి ఒక నూతన ఆరంభం, సంవత్సరంలో నూతన ఆరంభానికి ఒక ప్రతీక. సంక్రాంతి అనేది మకర సంక్రమణం జ్యోతిష్యంలో మనకి చెప్పబడింది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు దేవతలకి ఒక దినంగా ప్రతిపాదించబడిందని మనకి పురాణాల్లో అందించబడింది. కనుక దానికి ప్రతీకగా మనకి సంవత్సరాదిగా దేవతలకి సంవత్సరాదిగా ఇది ప్రారంభించబడింది. కనుక ఈ రోజులో జనరల్గా మన భారతీయ సాంప్రదాయంలో అందరూ ఆ పండగలు బంధువులతో బంధుమిత్రులతో కలిసి సరదాగా భోగి మంట వేసుకోవడం, షడ్రుచులతో కూడిన భోజనం చేయడం, స్నేహితులతో అందరితో కలిసి గాలిపటాలు వేయడం, తర్వాత చెరుకుగడ్డలు వాటన్నిటితో కలిసి అలంకరించడం అనేది సాంప్రదాయం. ఆ సాంప్రదాయం వెనకాతలు కూడా మనకు అనేక రహస్యాలు ఉన్నాయని ప్రస్తుతం సనాతన ధర్మం మనకి చెబుతూ ఉన్నది. ఈ పండగల్లో ఎవరైతే పాల్గొంటారో సరదాగా అందరూ కలిపి చేసుకుంటారో వాళ్ళకి ఆ సంవత్సరం అంతా ఈ రోజే మనం ఎంత హ్యాపీగా ఉంటామో సంవత్సరం అంతా ఆనందం ఉంటుందని మనకి పెద్దలు చెప్తూ వచ్చారు. కనుక అందరికీ ఈ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. Basically this is my first trip in India in general. That's the first thing I have to say. And I learned a lot about the meaning of this event. And it meant a lot for me, plus being with my family, and it really is a special moment, really. And this is a fresh start. That's what I learned, and I would like to spend moments like this a lot of times in the future, really. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామం నారావాలిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. సీఎం చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి, మంత్రి లోకేష్, బ్రాహ్మణి పాల్గొన్నారు. సంబరాల్లో భాగంగా గ్రామంలో చిన్నారులకు మ్యూజికల్ చైర్, బ్యాలెన్స్ వాకింగ్, గన్నీ బ్యాగ్ రేస్, లెమన్ అండ్ స్పూన్, కాక్ ఫైట్, 3 లెగ్ రేస్, గ్లాస్ అండ్ బెలూన్ రన్ వంటి పలు క్రీడలను నిర్వహించారు. వీటన్నిటిని సీఎం చంద్రబాబు ఆసక్తిగా తిలకించి సంతోషంగా గడిపారు. క్రీడల్లో చంద్రబాబు, బాలకృష్ణుల మనవలు కూడా పాల్గొన్నారు. అనంతరం ఆటల్లో విజేతలైన వారికి బహుమతులు అందజేశారు. చిన్నారులందరితో ఫోటోలు దిగి ఆప్యాయంగా సీఎం చంద్రబాబు ముచ్చటించారు. దాదాపు 2 గంటల సేపు గ్రామస్తులు, చిన్నారులతో కలిసి సీఎం చంద్రబాబు గడిపారు. మహిళలు వేసిన ముగ్గులను పరిశీలించి వారికి బహుమానాలు అందించారు. అనంతరం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి అర్జీలను అందుకని పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో హోంమంత్రి వంగలపూడి అనిత నివాసం భోగి పర్వదినం సందర్భంగా ఆధ్యాత్మిక సాంస్కృతిక శోభతో కళకళ్లాడింది. సంక్రాంతి సంబరాల్లో భాగంగా హోంమంత్రి తన కుటుంబ సభ్యులతో కలిసి భోగి వేడుకలను అత్యంత ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఆమె భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. తెల్లవారుజాము నుంచే మంత్రి నివాసం వద్ద కోలాహలం మొదలైంది. తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఏర్పాటు చేసిన భోగి మంటల ముగ్గులతో ప్రాంగణం మెరిసిపోయింది. వేడుకల్లో భాగంగా కేరళ డ్రమ్స్ బృందంతో కలిసి హోంమంత్రి స్వయంగా డప్పు వాయించి అందరినీ ఉత్సాహపరిచారు. హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల సందడితో మంత్రి నివాసం పల్లెటూరి వాతావరణాన్ని తలపించింది. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ, భోగి పండుగ మన వ్యవసాయ సంస్కృతికి ప్రతీక అని, రైతు జీవితంతో విడదీయరాని అనుబంధం కలిగి ఉందని ఆమె పేర్కొన్నారు. గడిచిన కాలంలోని కష్టాలను, పాత జ్ఞాపకాలను భోగి మంటల్లో ఆహుతి చేసి కొత్త ఆశలు, ఆకాంక్షలతో ప్రజలందరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రగతి లక్ష్యంగా అహర్నిశలు శ్రమిస్తున్నారని, ఆయన సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందన్నారు. మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని విశాఖ సాగర తీరంలో భోగి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఆధ్వర్యంలో బీచ్ రోడ్లో నిర్వహించిన గోమయ భోగి నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంది. సుమారు 1,00,000 ఆవు పిడకలతో ఏర్పాటు చేసిన ఈ భారీ భోగి మంటను నగర పోలీస్ కమిషనర్ శంఖపత్ర బాగ్చి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ, మన పూర్వీకులు అందించిన సాంప్రదాయాలను పాటిస్తూ గోవుకు ప్రాధాన్యత ఇస్తూ ఇలా భోగి మంటలు వేయడం హర్షణీయమని కొనియాడారు. ప్రకృతికి హానిక కలగకుండా పండుగను జరుపుకోవడం అందరికీ ఆదర్శమన్నారు. పండగ వేళ పర్యావరణ కాలుష్యంపై సిపి ఆందోళన వ్యక్తం చేశారు. భోగి మంటల పేరుతో పాత టైర్లు, ప్లాస్టిక్ వ్యర్థాలను కాల్చడం వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. విషపూరితమైన గాలి వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని, అలాంటి పనులకు దూరంగా ఉండి ప్రకృతిని కాపాడుకోవాలని ఆయన ప్రజలను సూచించారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయదారులు, గో ప్రేమికులు పెద్ద సంఖ్యలో పాల్గొని సాంప్రదాయబద్ధంగా పండగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రేక్షకులు అందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు మనం విశాఖ నగరంలో సముద్ర తీరంలో భోగి సంబరాలు జరుపుకుంటున్నాం. కానీ మా 30 సంవత్సరాలు మేము తెలుగు రాష్ట్రాల్లో భోగి సంబరాలు జరుపుకున్నా కూడా ఇటువంటి భోగి సంబరాలు ఎప్పుడు చూడలేదు. కానీ విని ఎరగని ఈ సంబరాలు, ఎందుకంటే 1,01 ఆవు పిడకలతో ఈ భోగి మంటలు ఏర్పాటు చేయడం ఇది అందరికీ ఒక ఆదర్శంగా నిలిచిపోతుంది అని నేను అనుకుంటున్నా. ఈరోజు కాలుష్యం వల్ల పర్యావరణ ప్రతి చోట అది దెబ్బతింటుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పెరిగిపోతూనే ఉన్నాయి. ఈ సందర్భంగా ఈ సంప్రదాయబద్ధంగా ఈ భోగి మంటలు ఏర్పాటు చేసి భోగి సంబరాలు జరుపుకోవడం అందరి హర్షణీయం, ఆనందదాయకం. చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఈ సంబరాల్లో పాల్గొనడం. నేను అదృష్టంగా భావిస్తున్నా. అదే మాదిరిగా పెద్ద సంఖ్యలో వైజాగ్ పౌరులు ఇక్కడికి వచ్చి ఈ సంబరాల్లో పాల్గొన్నారండి. వాళ్ళందరికీ మా తరపున హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు. ఇలాగే ప్రతి సంవత్సరం సంప్రదాయబద్ధంగా భోగి మంటలు ఏర్పాటు చేసి భోగి సంబరాలు జరుపుతారని వైజాగ్ పౌరులందరికీ నేను కోరుకుంటున్నా. ఈ సందర్భంగా గ్రీన్ క్లైమేట్ మరియు గో ఆధారిత సంస్థ మేనేజ్మెంట్ నిర్వాహకులందరికీ అభినందనలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు. సో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మీకు అన్ని విధంగా సహకరిస్తారని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జీవించాలని, పర్యావరణాన్ని కాపాడాలని ఈరోజు భోగి సందర్భంగా 1,01 ఆవు పేడ పిడకలతో భోగి మంట వేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ సాంప్రదాయాన్ని కొనసాగించాలని కోరుతున్నాం. ఏదైతే టైర్లు, ప్లాస్టిక్ వ్యర్థాలు కాల్చుతున్నారో దానివల్ల దాదాపుగా 315 రకాల కార్సినోజెనిక్స్ వెలువడతాయి. అవన్నీ కూడా పర్యావరణానికి హాని చేస్తాయి, మనుషులకు హాని చేస్తాయి, జీవవైవిధ్యానికి హాని చేస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా ఆవు పేడ, దేశీయ ఆవు పేడ పిడకలతో మాత్రమే మంటలు వేయాలని కోరుతూ ఉన్నాం. ఆధార్ గత 5 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాం. దేశీయ ఆవు పేడ పిడకలతో తయారు చేసిన 1,01 ఆవు పేడ పిడకలతో ఈ కార్యక్రమం నిర్వహించాం. గత 5 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాం.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్ర పర్యాటక రంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చిందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ సంక్రాంతి సంబరాలు 2026 బోట్ ఫెస్టివల్ని మంత్రులు వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్తో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి కందుల దుర్గేష్ ప్రసంగిస్తూ ఆత్రేయపురం ఖ్యాతి విశ్వవ్యాప్తం, కోనసీమ సంస్కృతిని ప్రతిబింబించేలా నిర్వహించిన పడవ పందాలు దేశవ్యాప్తంగా అందరినీ దృష్టిని ఆకర్షించాయని మంత్రి కొనియాడారు. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కృషి వల్ల ఆత్రేయపురం పేరు ప్రపంచ పటంలో నిలిచిందని అభినందించారు. ఇలాంటి ఉత్సవాలు కూడా పెట్టింది పేరనిపించే విధంగా గడిచిన సంవత్సరం నుంచి కూడా అత్యద్భుతంగా కార్యక్రమాలను నిర్వహిస్తూ శాసనసభ్యులు సత్యానందరావు గారు ఎంతో గొప్పగా ఈ కార్యక్రమాలకి ఊతంగా నిలబడ్డారు. అంతేకాదు, ఇప్పుడు అడిగాను నేను, ఈ పడవ పందాలు ఎక్కడెక్కడ వారు వచ్చారంటే కేరళ వారు కూడా వచ్చారనేటువంటి మాట చెప్తున్నారు. అంటే ఇది కేవలం ఇక్కడ వరకు పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా కోనసీమ యొక్క గొప్పదనాన్ని, కొత్తపేట యొక్క గొప్పదనాన్ని, ఆత్రేయపురం యొక్క గొప్పదనాన్ని విశ్వవిఖ్యాతం చేసే విధంగా వారు చేస్తున్న ప్రయత్నానికి మనందరం కూడా తప్పనిసరిగా అభినందనలు తెలియజేయాలనేటువంటి మాటను కూడా నేను మనవి చేస్తున్నాను. మనకి చాలా సందర్భాల్లో పర్యాటక రంగం అనగానే కేరళ గుర్తొస్తుంది, గుజరాత్ గుర్తొస్తుంది, రాజస్థాన్ గుర్తొస్తుంది. కానీ మీ అందరికీ ఒకటే నేను మనవి చేస్తున్నాను, 2019 నుంచి 24 వరకు ఉన్న 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో పర్యాటక రంగం పూర్తిగా అడిగంటిపోతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పక్కన అత్యద్భుతమైనటువంటి పరిపాలనా దక్షునిగా పేరు పొందినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరో పక్కన పేదవాడి మొహంలో చిరునవ్వు చూడడానికే రాజకీయ పార్టీని పెట్టి దాన్ని సాధించడానికి అహరహం కృషి చేస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరికీ పైన ప్రపంచంలోనే ఉక్కు మనిషిగా పేరు పొందినటువంటి నరేంద్ర మోడీ గారు. తిరుమల పుణ్యక్షేత్రంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. మకర సంక్రాంతి పర్వదినాల్లో భాగంగా మొదటి రోజైన భోగి పండుగను పురస్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సంప్రదాయబద్ధంగా భోగి మంటలను వెలిగించారు. ప్రతి ఏటా భోగి పండుగ నాడు భోగి మంటలు వెలిగించడం తిరుమలలో అనాదిగా వస్తున్న ఆనవాయితీ. ఈ ఏడాది కూడా అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ మంగళ వాయిద్యాల నడుమ శ్రీవారి ఆలయం ఎదుట అధికారులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పాత వస్తువులను, నెగిటివ్ ఆలోచనలను వదిలివేసి కొత్త వెలుగులకు ఆహ్వానం పలుకుతూ భోగి మంటల కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగింది. ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భోగి మంటలు వెలుగుతుండగా భక్తులు భక్తి పార్వశ్యంతో గోవిందా గోవిందా అంటూ చేసిన నామస్మరణతో తిరుమల గిరులు మారుమ్రోగాయి. చలిని లెక్క చేయకుండా భక్తులు ఈ వేడుకను కళ్లారా వీక్షించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. శ్రీవారి సన్నిధిలో భోగి మంటల సాక్షిగా తమ కష్టాలు తొలగిపోయి అందరికీ సుఖ సంతోషాలు కలగాలని భక్తులు ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ప్రకృతి ఒడిలో కొలువైన అరకులోయ మండలంలో బస్కీ గ్రామం గిరిజనుల సాంప్రదాయాలకు వేదికైంది. సుమారు 7 ఏళ్ల విరామం తర్వాత నిర్వహించే అత్యంత అరుదైన రామ్ డోలీ ఉత్సవం మంగళవారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. తమ ఇష్ట దైవాలను పూజిస్తూ పంటలు బాగా పండాలని, గ్రామం చల్లగా ఉండాలని కోరుకుంటూ గిరిజనులు జరుపుకునే ఈ పండుగతో గిరిజన పల్లెల్లో పండగ వాతావరణం నెలకొంది. సందడిగా మారిన గిరిజన పల్లె 7 ఏళ్లకోసారి వచ్చే ఈ పండగ కోసం బస్కీ గ్రామస్తులు 4 రోజుల ముందు నుంచే ఏర్పాట్లు చేసుకున్నారు. పండగ రోజున తెల్లవారుజామునే గిరిజనులు తమ ఆచారాల ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంప్రదాయ వాయిద్యాలైన డప్పులు, తుమురు వాయిద్యాల మోతతో అరకులోయ మారుమోగిపోయింది. గిరిజన యువతీ యువకులు రంగురంగుల దుస్తులు ధరించి తమ ప్రత్యేక నృత్యం దింసాతో అలరించారు. బంధుమిత్రుల రాకతో కోలాహలం. ఈ పండగ ప్రత్యేకత ఏమిటంటే కేవలం బస్కీ గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల ఉన్న మారుమూల గ్రామాల నుంచి, ఇతర జిల్లాల నుంచి కూడా బంధుమిత్రులు భారీగా తరలివచ్చారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్పర్సన్, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు చిన్న శ్రీను అన్నారు. బుధవారం సంక్రాంతి పండుగను పురస్కరించుకొని విజయనగరంలో వసంత విహార్లో గల తన నివాసంలో ఏర్పాటు చేసిన సంబరాల్లో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ, సంక్రాంతి అంటేనే మన మూలాలను గుర్తు చేసుకునే పండుగ. మన సంప్రదాయాలు కనుమరుగు కాకుండా భవిష్యత్తు తరాలకు అందించాలనే ఉద్దేశంతో ప్రతి ఏటా తమ నివాసంలో ఈ వేడుకలను
నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఇంటా ఈ సంక్రాంతి సిరి సంపదలు సుఖ సంతోషాలు నింపాలని ఆయన ఆకాంక్షించారు. సంప్రదాయ పిండి వంటలు రంగురంగుల ముగ్గులతో తెలుగు లోకిల్లో కలకలలాడడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా నివాస ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎడ్లబండి, నాగలి, ధాన్యం రాసులు, గంగిరెద్దుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సాంప్రదాయబద్ధంగా భోగి మంటలు వేసి హరిదాసుల కీర్తనలు, చిన్నారుల కోలాటాల మధ్య వేడుకలను కన్నుల పండుగ జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన సతీమణి మధ్య పుష్పాంజలి, అల్లుడు నెల్లిమర్ల నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ జిల్లా యువజన విభాగ అధ్యక్షుడు ప్రదీప్ నాయుడు, కుమార్తె చిన్నశ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ, ఇతర కుటుంబ సభ్యులు, బంధువులు మరియు ఆత్మీయులు పాల్గొన్నారు. వారికి భోగి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు భోగి పండగ అంటే, సంక్రాంతి పండగ అంటే ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక పెద్ద పండగ లాంటిది సంవత్సరంలో. ఎందుకంటే ముఖ్యంగా రైతాంగం కానీ వారి సంవత్సర కాలం పాటు కష్టపడి రైతు పండించిన పంట చేతికొస్తూ తన ఆనందంగా ఉండాలి, తన కుటుంబ సభ్యులందరితో కూడా ఈ పండుగ జరుపుకోవాలని చెప్పి ఆలోచన చేసే పండుగ. ఉద్యోగులు కానీ వ్యాపారస్తులు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఒక సంవత్సర కాలం పాటు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల కానీ, ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఆర్థిక పరిస్థితుల వల్ల కానీ, లేదు ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలలో జరుగుతున్న కార్యక్రమాల వల్ల, లేదు ఈ సంవత్సర కాలం పాటు ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు జరగకుండా ఉండాలని ఒక మంచి ఆలోచనతో ఆ మంచి జరగాలని ఇప్పుడు కూడా కోరుతూ ఈ పండుగ జరుపుకుంటూ ఉంటాం. అలాంటిది మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా, ముఖ్యంగా 25వ సంవత్సరం తీసుకుంటే అనేక రకాలుగా ఇబ్బందుల పాలు చేసిన ఈ కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా ప్రధాన భాగస్వామ్య తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ, ప్రజలకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా సంక్రాంతి పండుగ నాటికే రైతుల ఖాతాల్లో 10,000 కోట్లకు పైగా ధాన్యం నగదు జమ చేసి కూటమి ప్రభుత్వం రికార్డు సృష్టించిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ సందర్భంగా తెనాలిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ధాన్యం కొనుగోలు పురోగతిని వివరించారు. ఖరీఫ్ సీజన్లో ఇప్పటి వరకు 6.76 లక్షల మంది రైతుల నుంచి 41.27 లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామన్నారు. ఇప్పటికే 9,789 కోట్లు జమ చేశామని, 78% మంది రైతులకు ధాన్యం విక్రయించి 4 గంటల్లో మిగిలిన వారికి 24-48 గంటల్లో నగదు చెల్లిస్తున్నామని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తెనాలిలో కేవలం 29 మందే ధాన్యం కొంటే కూటమి ప్రభుత్వం 3,884 మంది రైతుల నుంచి 51.76 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేసిందన్నారు. నచ్చిన మిల్లుకు ధాన్యం ఇచ్చే స్వేచ్ఛ, తేమ శాతం సమస్య లేకుండా రైతు కేంద్రాల్లో ఒకే రకమైన యంత్రాలు, జిల్లాల మధ్య ధాన్యం రవాణా వంటి చర్యల వల్ల క్వింటాల్కు 300 నుంచి 400 రూపాయలు అదనంగా గిట్టుబాటు ధర లభించిందని పేర్కొన్నారు. రైతు కుటుంబాలకి ప్రత్యేకంగా మా కూటమి ప్రభుత్వం ఒక సంతోషాన్ని నింపే విధంగా, కష్టపడిన రైతుకి మనస్ఫూర్తిగా ఆనందం నింపే విధంగా ఎన్నికల ముందు మేము చేసిన వాగ్దానాలు నిలబెట్టుకోవడానికి కోసం అహర్నిశలు కృషి చేయడమే కాకుండా ప్రభుత్వంలో ఉన్న వ్యవస్థని బలోపేతం చేసి రైతు సోదరుల కోసం, రైతాంగాని కోసం, ఈ వ్యవస్థ నిర్మాణం కోసం పూర్తి స్థాయిలో మా పౌర సరఫరా శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న రెవెన్యూ శాఖ, అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఉన్న వ్యవసాయ శాఖ, 3 శాఖలు కూడా అద్భుతంగా పనిచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఈ ఖరీఫ్ మాసంలో చాలా అద్భుతంగా చేసుకోగలిగాం. ఎన్నికలకు ముందు చాలా సందర్భాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏ విధంగా రైతాంగాన్ని ఇబ్బంది పెట్టేదో దాని గురించి క్షేత్రస్థాయిలో మా పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రైతు సోదరులతోటి గోదావరి జిల్లాల్లో పర్యటించి ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఎన్ని ఇబ్బందులు గురవుతున్నారో, 70-80 కిలోమీటర్ల దూరం ఉన్న మిల్లులకి ధాన్యం తోలుకోమని వాళ్ళు కంప్యూటర్లో కావాలని కొంతమందికి లబ్ధి చేసే విధంగా వాళ్ళు చేసిన దుర్మార్గమైన ప్రయత్నాన్ని ఆ రోజు ఎండగట్టాం. కష్టపడి పండించిన ధాన్యానికి
కనీసం డబ్బులు కూడా చెల్లించకుండా 6 నెలలు, 9 నెలలు, 3 నెలలు రైతు సోదరుల్లో అన్నిటికన్నా పెద్ద పండుగ సంక్రాంతి పండుగ. అటువంటి సంక్రాంతి పండుగ కూడా రైతుల్ని అప్పులు పాలు చేసి కష్టపడి పండించిన ధాన్యానికి డబ్బులు తెచ్చుకోలేక దళారుల వ్యవస్థ పైన ఆధారపడి క్షేత్రస్థాయిలో ప్రభుత్వం బకాయిలు చెల్లించకుండా దుర్మార్గంగా 1674 కోట్ల రూపాయలు బకాయిలుగా వదిలేసిన ఘనత గతంలో పాలించిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. సింహగిరిపై సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి దేవస్థానంలో బుధవారం భోగి పర్వదినాన్ని పురస్కరించుకుని వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ధనుర్మాసపు చలివేళ, ఆధ్యాత్మిక పరిమళాల మధ్య సింహగిరి సరికొత్త శోభని సంతరించుకుంది. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఉదయం 6 గంటల నుంచే ఆలయ ప్రాంగణంలో వేడుకలు ప్రారంభమయ్యాయి. సాంప్రదాయబద్ధంగా పవిత్ర భోగి మంటలను వెలిగించి ధనుర్మాస పూజలతో స్వామివారికి విశేష అర్చనలు గావించారు. వేద మంత్రోచ్చరణల మధ్య అర్చక స్వాములు లోక కళ్యాణార్థం పూజలు నిర్వహించారు. ఈ ఏడాది సంబరాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తుంబర వాయిద్యాలతో, హరినామ స్మరణతో హరిదాసుల ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపారు. ఆలయ పరిసరాల్లో వేసిన రంగురంగుల ముగ్గులు సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలుకుతున్నట్లుగా ఉన్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా కార్యనిర్వహణ అధికారి మాట్లాడుతూ తెలుగువారి సంస్కృతిని, సాంప్రదాయాలను కాపాడుకుంటూ భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆధ్వర్యంలో భోగి పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న ఆత్మనిర్భర్ సంక్రాంతి వేడుకల్లో భాగంగా భోగి పండుగను నిర్వహించారు. జీవీఎల్ నరసింహారావు కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించి సాంప్రదాయబద్ధంగా భోగి పండుగను జరిపారు. భోగి మంటల వద్ద అందరూ ఆటపాటలతో ఆ మంటల వద్ద వేడి కాగారు. ఈ భోగి పండుగలు బీజేపీ నేతలతో పాటు ప్రజలు పాల్గొని ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ ప్రజలందరూ భోగి పండుగను ప్రజలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. మన సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. భోగి పండుగ శుభాకాంక్షలు. 4 రోజుల పాటు జరుపుకునేటువంటి ఈ సంక్రాంతి పండుగలో మొదటి రోజైనటువంటి భోగి నాడు అందరం కూడా జీవితాల్లో గతించినటువంటి కాలంలో జరిగినటువంటి ఇబ్బందులు కానివ్వండి, నెగిటివిటీ కానీ పోయి కొత్తదనం ప్రారంభం అవ్వాలని, జీవితాల్లో వెలుగు ఉండాలని అందరూ కోరుకోవటం ఈ భోగి పండుగ సందర్భంగా సంప్రదాయం. సో తెలుగు ప్రజలందరికీ, ఆంధ్ర వాసులందరికీ, అలాగే విశాఖపట్నం వాసులకి ప్రత్యేకంగా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన ప్రజలకు పీడగా మారిందని, ఆ పీడ విరుగుడు కావాలని కోరుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీమతి కాకాణి పూజిత పిలుపునిచ్చారు. బుధవారం సంక్రాంతి పండుగ సందర్భంగా నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద వినూత్న నిరసన చేపట్టారు. చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కోసం జారీ చేసిన చీకటి జీవోల ప్రతులను నేతలు భోగి మంటల్లో వేసి తగులబెట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ, ఎమ్మెల్సీ మరియు నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ శ్రీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ శ్రీ ఆనం విజయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాకాణి పూజిత మాట్లాడుతూ ప్రతి ఏటా సంక్రాంతికి పనికిరాని వస్తువులను భోగి మంటల్లో వేసి పీడ వదిలించుకోవడం ఆనవాయితీ. ఈ ఏడాది చంద్రబాబు ప్రభుత్వం తెచ్చిన ప్రజా వ్యతిరేక జీవాలను మంటల్లో వేసి ఈ కూటమి పాలన అనే పీడ నుంచి ప్రజలకు విముక్తి కలగాలని కోరుకుంటున్నామన్నారు. గత ఏడాది కాలంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేసేందుకు చంద్రబాబు అనేక పనికి మాలిన ఉత్తర్వులను విడుదల చేశారు అని మండిపడ్డారు. జిల్లా ప్రజలందరికీ సుఖ సంతోషాలతో ఉండాలని భోగి మరియు సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలుగు ప్రజలందరికీ నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున భోగి, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాము. ఈరోజు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయం ముందు భోగి మంటలు వేసి అందరూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకుల, కార్యకర్తలతో పాటు ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ తెలిసిన విషయమే, ఏడాదిలో చాలా పండుగలు వస్తాయి. కానీ ఈ సంక్రాంతికి కానీ, భోగికి కానీ, కనుమ ఈ 3 పండుగలకు కూడా తెలుగు రాష్ట్ర ప్రజలు ఎక్కడున్నా కూడా సంప్రదాయబద్ధంగా
చాలా పవిత్రంగా కూడా ఈ 3 పండుగల్ని జరుపుకునే అవకాశం కూడా ఉంటుంది. ప్రధానంగా భోగి పండుగకు వచ్చేటప్పటికి ఇంట్లో అనవసరమైనటువంటి వస్తువులు, ఇంటికి ఇబ్బందికరమైనటువంటి వస్తువులు, మనకి నిరుపయోగంగా ఉండే వస్తువులన్నింటినీ కూడా భోగి మంటల్లో వేసి భోగి పండుగ జరుపుకోవడం కూడా ఆనవాయితీగా వస్తుంటుంది. మరి ఈ క్రమంలో గడిచిన 2 సంవత్సరాలుగా, అంటే 1 సంవత్సరం 10 నెలలుగా తెలుగు ప్రజల్ని ఇబ్బంది పెట్టినటువంటి ఈ కూటమి ప్రభుత్వం యొక్క నిర్ణయాలు, అనేకమైనటువంటి నిర్ణయాలు ఈరోజు ఎక్కడ కూడా ప్రజలకి ఇంతకుముందు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కానీ చక్కగా జనవరి 1 వచ్చిన, అలానే భోగి సంక్రాంతి కానీ ఇవన్నీ కూడా చక్కగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. ఈరోజు మీకు జనవరి 1 కూడా ఎక్కడ కూడా సంతోషం కానీ ప్రజల మొహాల్లో ఎక్కడ ఆనందం కూడా కనిపించలే. మరి అలాంటి పరిస్థితుల్లో ఈ 2026 సంవత్సరం మనం ప్రారంభించుకున్నాం. ఏదైతే చెడు జరిగిందో అది భోగి మంటల్లో పడేయడం అనేది మనకు వచ్చే ఆనవాయితీ. గడిచిన చెడునంతా మర్చిపోయి కొత్త ప్రారంభాలు చేసుకునేటువంటి పండగ మనకి సంక్రాంతి. అందుకనే ఈరోజు మేము కూడా గడిచిన 1 సంవత్సరంలో కూటమి ప్రభుత్వం చేసినటువంటి తప్పుడు జియోల్ని భోగి మంటల్లో పడేసి ఈ కొత్త సంవత్సరాన్ని మొదలు పెడుతున్నాము. కూటమి దీనికి సంబంధించినటువంటి జియో కాపీలు, అంటే క్రితం జనవరి నుంచి ఇచ్చినటువంటి జియో కాపీలు, మొట్టమొదటి జియో కాపీ జనవరిలో ఇచ్చారండి. దానికి సంబంధించి కమిటీ వేస్తున్నట్టు హెల్త్ 9 మెడికల్ కాలేజీలకు సంబంధించి ఒక కమిటీ వేయాలి. ఆ మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి పీపీపీ ఇది తెచ్చే ముందు ఫస్ట్ ఏం చేశారనంటే, ఆల్రెడీ పర్వతాపురం మెడికల్ కాలేజ్కి సంబంధించిన టెండర్స్ రద్దు చేయడము, దానికి సంబంధించి ఒక కమిటీ వేసి ఈ కార్యక్రమం ఎలా జరగాలి అనేటువంటి దాని మీద ఫస్ట్ ఒక జియో పాస్ చేశారు. అది మొట్టమొదటి జియో. అక్కడి నుంచి జనవరి నుంచి స్టార్ట్ అయింది ఈ జియోల పర్వం. నగరంలో విశాఖ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సంక్రాంతి శోభతో కలకల్లాడింది. జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణకుమారి ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు పాల్గొన్నారు. ఆయనతో పాటు సమన్వయకర్తలు వాసుపల్లి గణేష్ కుమార్, మల్లా విజయ్ ప్రసాద్, మొల్లి అప్పారావు, మాజీ మంత్రి బాలరాజు, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయ్ కుమార్, చింతలపూడి వెంకటరామయ్య మరియు డిప్యూటీ మేయర్ కట్టుమూరి సతీష్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ తెలుగువారి పెద్ద పండుగైన సంక్రాంతిని పార్టీ కార్యాలయంలో అందరి మధ్య జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ పార్టీ కార్యకర్తలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అలసత్వం, కూటమి ప్రభుత్వానికి ఉన్న నిరంకుశత్వం, కూటమి ప్రభుత్వానికి ఉన్న మోసగాదితనం, అబద్ధాలు అసత్యాలతో ప్రజల్ని మభ్యపెట్టి గుణాలన్నీ కూడా ఈ భోగి మంటల్లో ఆహుతయ్యి వారికి దేవుడు ప్రజలకి మేలు చేసే సద్బుద్ధిని చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వ పెద్దలకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా ఎందుకంటే ప్రజా ఆరోగ్యానికి తూట్లు పొడుస్తూ ప్రభుత్వ వైద్య విద్యని ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టే ప్రయత్నం గత సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆ జీవ ప్రతులను అగ్నికి ఆహుతి చేసి వారికి సద్బుద్ధిని ఇవ్వాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఈ సంక్రాంతి సందర్భంగా మరొక్కసారి వచ్చే సంక్రాంతిలోపు ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే సూపర్ 6 అని సూపర్ 7 అని హామీలు ఇచ్చిందో వాటిని అన్నింటినీ నెరవేర్చాలని. ఎందుకంటే చాలా చోట్ల గ్రామాల్లో చూసాం అసలు సంక్రాంతి పండుగ సందడి అనేది చాలా చోట్ల కనపట్టలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అన్ని రకాలుగా కూడా యువతని అన్నిటికంటే కూడా ముఖ్యంగా నిరుద్యోగ భృతిస్తామని, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని నమ్మబలికి 2 సంవత్సరాలు రెండో సంక్రాంతి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ఉపాధి విషయంలో ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది గత సంవత్సరానికి ఈ సంక్రాంతి మధ్యలో. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వ పెద్దలకి సద్బుద్ధిని ప్రసాదించాలని, వారికున్న చెడు గుణాలన్నీ కూడా ఈ భోగి మంటల వేడిలో తొలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో ఆనందోత్సాహాల నడుమ అత్యంత ఘనంగా జరుపుకున్న భోగి పండుగ వేడుకలు. వీధుల్లో భోగి మంటలు వేసి సందడి చేసిన ప్రజలు.
అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో హోంమంత్రి అనిత ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక శోభతో కన్నుల పండుగగా నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొని ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన వంగలపూడి అనిత. విజయనగరంలో వసంత విహార్లో జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస్ సారథ్యంలో కన్నుల పండుగగా జరిగిన సంక్రాంతి సంబరాలు. కుటుంబ సమేతంగా పాల్గొని భోగి మంటలు వేసి సంక్రాంతి ఉత్సవాల్లో పాల్గొన్న చిన్న శ్రీను. సాగర తీరంలో కాలుష్యరహిత భోగి మంటలు వేసిన గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ముఖ్య అతిథిగా పాల్గొని భోగి మంటను ప్రారంభించి నిర్వాహకులను అభినందించిన నగర సిపి బాక్షి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.